దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. హోషేయ గ్రంథం 14:5 ధ్యానం చేసుకుందాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. I will be as the dew unto Israel, he shall grow as a lily. తామర పుష్పాన్ని ఎప్పుడైనా మీరు గమనించారా? లోటస్ అది ఎక్కడ ఎదుగుతుంది? పరిస్థితులు బాలేకపోయినా, దాని చుట్టూ ఉన్నటువంటి నీరు మురికిగా ఉన్నా, బురదగా ఉన్నా, వాటిని దానికి అంటనీయకుండా ఆ తామర పుష్పాన్ని చూడండి, అది ఎంత చక్కగా పెరుగుతుందో. అభివృద్ధి పొందినట్టుగానే ఉంది కదా. అంటే దాని స్థితిగతులను పట్టించుకోకుండా, ఎంత దుర్వాసన అక్కడ ఉన్నప్పటికీ వాటిని దానికి అంటకుండా అది ఎదిగి పెరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకమంతా కూడా పాపంతో నిండి ఉందని పరిశుద్ధ లేఖనం మాట్లాడుతుంది. ఆది ఆదాం మొదలుకొని నేటి వరకు అందరినూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 3:23 మరి లోకమంతా పాపంతో నిండి ఉన్నప్పుడు మనం ఎలా పరిశుద్ధంగా ఉండగలం? మీ చుట్టూ ఉన్న స్థితిగతులు ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రభు అంటున్నాడు, తామర పుష్పం పెరుగునట్లుగా అతని నేను అభివృద్ధి పరిచేదును అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచిన మనమంతా కూడా ఈ వాగ్దానాన్ని తీసుకొని ప్రార్థించండి. ప్రభా, నా పరిస్థితులు బాలేకపోయినా మీరు ఆశీర్వదించగల దేవుడు నాయన అని ప్రార్థించి మీ ఫోకస్ను దేవుని మీద పెట్టండి. అసలు ఆ పువ్వు యొక్క నేచర్ గురించి పరిశుద్ధమైన దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానం చేశాడు. దాని చుట్టూ ఉన్నటువంటి మురుగునీరు ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ తామర పుష్పాన్ని చూడగానే అందరూ అన్నిటినీ మర్చిపోయి ఆ పుష్పాన్ని గురించి మాట్లాడుకుంటారు. ఈరోజు పరిస్థితులన్నీ బాగుంటేనే నేను బాగుంటానని అనుకోవద్దు. నీ స్థితిగతులన్నీ బాగుంటేనే నువ్వు బాగుపడతానని అనుకోనక్కర్లా. ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొంటున్నా తామర పుష్పం పెరిగినట్లుగా దేవుడు మీకు అభివృద్ధిని ఇవ్వబోతున్నాడు. అభివృద్ధిని మీరు పొందుకుంటారు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ విచారం వదిలేయండి, ఆ చింత విడిచిపెట్టండి. మీ స్థితిగతులు బాలేకపోయినా, మీరున్న పరిస్థితి బాలేకపోయినా దేవుని విశ్వాసం ఉంచిన మీరు అభివృద్ధిని మీరు పొందుకుంటారు. అయితే దేవుడికి ఇచ్చే అభివృద్ధిని అడ్డుకునేది ఏంటో తెలుసా? నీ అవిశ్వాసం. మత్తయి సువార్త 13:58 వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఈరోజు అనేక మంది గృహాల్లో అభివృద్ధి పొందాలన్న ఆశ అయితే ఉంది, కానీ దానికి తగిన విశ్వాసం కనబట్ల. విశ్వాసం కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచాలనుకున్న రీతిగా మీరు అభివృద్ధి పొందాలి అంటే అవిశ్వాసం ఉన్నంతకాలం అది వీలుపడదు. కాబట్టి నేడే మీ అవిశ్వాసాన్ని తొలగించుకోండి. విశ్వాసులుగా జీవించండి. ప్రభు అనుగ్రహించే గొప్ప కార్యాలను, గొప్ప అభివృద్ధిని మీ సొంతం చేసుకోండి. ప్రభు అయిన దేవుడు నిన్ను అభివృద్ధి పరిచే రోజు రాబోతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ వాక్యమునకు లోబడే మనసు మాకు దయచేయండి. నీ వాక్యమును నమ్మి నీ యందు విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవడానికి సాయం చేయండి. మెట్టు నుండి మెట్టికి ప్రతిదినము విశ్వాసంలో ఎదుగుతూ నీ వైపు చూసేవారుగా మమ్మల్ని చేయండి ప్రభు. మా అవిధేయత వల్ల ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతున్నాను మేము తెలుసుకోగలిగాం. ఇక నుండి అట్టి వాటిని వదులుకొని నేడే తీర్మానం తీసుకుంటున్నట్టు వీరందరినీ కూడా బలపరిచి నీ ఆత్మతో ఉజ్జీవింపచేసి వేలుచూపును బట్టి గాక విశ్వాసంతో నడిచేవారుగా చేసి మీ నామాన్ని ఘనపరచుకోమని, ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం విని మనతోనే ఉంచుకోకుండా అందరికీ షేర్ చేద్దాం. మనం పంపిన వాగ్దానము అనేకులు విడిపిస్తుంది కనుక అనేకులకు షేర్ చేద్దాం. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.